తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాదస్యేనమిదం భూయ ఏవాస్తు భూయః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఈ రోజున మనం మొదటి పాసురం యొక్క అర్థాన్ని భావించబోతున్నాం. మొట్టమొదటి పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய்ப்பாடு செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடிந்துருளன் நந்தகோபன் குமரன் இரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதி அம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பரே தருவான் పారోర్ పుగழப்படிந்தేలోర్ ఎంబావాయ్. ఇది మొట్టమొదటి పాసురం. ఈ పాసురంలో మనకు గోదాదేవి ఏం చెప్తుంది అని మనం తెలుసుకోబోయే ముందు మనం ఏ నగరంలో ఉన్నా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, లండన్, యుఎస్ ఎక్కడున్నా మనం అక్కడ ఉన్నట్టుగా భావించకూడదు. మనందరం కూడా చక్కగా రేపల్లిలో ఆ గోకులంలో గోపికల్లాగా మనం భావన చేసుకుంటేనే ఈ తిరుప్పావై ప్రబంధం ఏమిటి, గోధుమ మనకు ఏం చెప్పడానికి అవతరించింది అన్న విషయాలు కాస్త బోధపడతాయి. కాబట్టి అవతారికను మనం చక్కగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏం చెప్పుకున్నాం అవతారికలు? ఏ గోపవృద్ధులైతే ఈ గోపికలను కృష్ణుడితోని కలవకుండా చేశారో వారే ఈ గోపికలందరినీ తీసుకుని వెళ్ళి కృష్ణుడి చేతిలో పెట్టారు. ఎందుకు? కరువు కటకాలు వచ్చాయి, వర్షం పడాలి. వారి పూర్వీకులు చెప్పారు ఆ నదీ తీరంలో ఒక వ్రతం చేస్తే వర్షం పడుతుంది అని. కాబట్టి వీరి యొక్క అవసరాల కోసం ఈ గోపికల్ని కృష్ణుడికి అప్పచెప్పారు. మరి పొద్దున్నే లేచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ సామాగ్రి తీసుకుని వెళ్ళాలి, వ్రతం చేయాలి. కాబట్టి ముందుగా లేచిన గోపికలు ఇంకా లేవని గోపికల ఇళ్లకు వెళ్ళి అందరినీ లేపుకుంటూ వెళుతున్నారు. ఇది క్రమం. ఇలాంటి ఒక క్రమాన్ని గోదాదేవి అనుకరించి తిరుప్పావై ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది. కాబట్టి మనందరం ఆ బృందావనంలో ఉన్నాం. మనందరం గోపికలాగా భావిస్తూ ఈ ప్రబంధాన్ని చక్కగా మనం సేవిద్దాం. మొట్టమొదటి పాసురంలో ఏం చెప్తుంది? మార్గళి తింగళ్, ఆహా గొప్ప మార్గశీర్ష మాసం ఆసనమైంది కదా, మనం వ్రతం చేయాలి అని అనుకోగానే మరి ఏదో పంచాంగం చూసి ఏది మంచి రోజు అది ఏం అక్కర్లేకుండా అనుకోవడమే తడవుగా మార్గశీర్ష మాసం వచ్చేసింది. చక్కగా శుక్లపక్షంలో నిండు చంద్రుడు ఉన్నాడే, ఇంతకన్నా గొప్ప కాలం ఏం కావాలి? మార్గళి తింగళ్ మతి నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేడయ్యి. ఈ రేపల్లెలో ఉండి విలక్షణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి గొప్ప సంపద కలిగినటువంటి ఓ గోపికలారా, ఈ మార్గళి వ్రతంలో స్నానం చేయడానికి ఎవరికి ఆసక్తి ఉందో వారందరూ రండి అని పిలుస్తుంది. ఏమంటే స్నానం అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఒక అర్థం బాహ్యంగా మనం చేసే స్నానం, కానీ ఇక్కడ భగవంతుని యొక్క గుణాలని అనుభవించడమే స్నానం అని చెప్తారు వేదాంత పరిభాషలో. అంటే ఏంటి? భగవంతుడి యొక్క స్వామిత్వం ఎలాంటిది, సౌలభ్యం ఎట్లాంటిది, ఇలాంటివన్నీ కొద్ది కొద్దిగా మనం ముందు ముందు పాసురాల్లో ఏదో కొన్ని గుణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటున్నామంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క అనంత కళ్యాణ గుణాలని కొన్ని కోట్ల కల్పములు చెప్పుకుంటూ కూర్చున్నా సరే తరగవు తరగవు తరగవు. అందుకనే విష్ణు సహస్రనామంలో అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ, ఆయన అవ్యయుడు అంటే నశించని వాడును ఒక అర్థము. కళ్యాణ గుణాలు ఎంత చెప్పినా కూడా తరిగిపోనివాడు, అలాంటి వాడు. కాబట్టి ఒక్కొక్క పాత్రను కొద్ది కొద్దిగా మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏంటి ఇక్కడ? భగవంతుని అనుభవించాలి అని ఎవరికి కోరిక ఉందో వారందరూ ఈ వ్రతంలో పాల్గొనొచ్చు, రండి అని అందరినీ ఆహ్వానిస్తుంది గోదాదేవి. మార్గళి తింగళ్ మది நிறைந்த నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేడయ్యి. ఈ వ్రతంలో అవగాహించాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏం అధికారి ఉండాలి? ఏం అక్కర్లేదండి. పరమాత్మని పొందాలి, పరమాత్మ గుణాలను తెలుసుకోవాలి అన్న ఒక ఇచ్ఛ, కోరిక ఉంటే చాలు. అందరూ చక్కగా వ్రతంలో అవగాహించండి అని చెప్తున్నారు. అలాగే సిరుమీర్ఘాళ్, ఓ కన్నపిల్లలారా, సీర్మల్గు మాయిపాడి, సంపదలు చక్కగా ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి ఓ గోపికలారా రండి, చక్కగా మనం అనుభవిద్దాం. కూరువేల్ కొడుందొళ్ళన్ నందగోపన్ కుమరన్. మరి వ్రతం చేయాలంటే ఎవరిని ఒకరిని పూజించాలి కదండి. ఎవరిని మనం పూజించేది అంటే
పదునైన వేలాయుధాన్ని ధరించినటువంటి ఆ నందగోపుడు ఉన్నాడే ఆయన యొక్క కుమారుడు అని చెప్తున్నారు. ఏమండి, నందగోపుడు చాలా సాత్వికుడు అండి. చీమకు కూడా అపకారం చేయనివాడు. తను నడుస్తూ ఉంటే ఆ దారిలో గడ్డి వచ్చిందనుకోండి, ఆ గడ్డిని కూడా తొక్కనివాడు. ఎందుకు? ఆ గడ్డి పశువులకు ఆహారంగా ఉంటుంది అని దాని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అంతటి సాత్వికుడు ఇప్పుడు పదునైనటువంటి వేలాయుధాన్ని పట్టుకుని ఉన్నాడు అంటున్నారు. ఏంటి అంటే కృష్ణుడిని కాపాడడం కోసం. మనకు తెలుసు కదా భాగవతం, కృష్ణుడిని సంహరించడం కోసం కంసుడు అనేక పన్నాగాలు పన్నాడు. పూతలను పంపించాడు, శకటాసురుడిని పంపించాడు. ఇలా ఎంతో మందిని రాక్షసులను పంపిస్తూ కృష్ణుడికి అపకారం చేయాలని చూశాడు. కాబట్టి ఏ చీమ రూపంలో, ఏ దోమ రూపంలో ఏ రాక్షసుడు వచ్చాడో అని పదునైన వేలాయుధాన్ని పట్టుకొని కూర్చున్నాడు నందుడు. ఏ చిన్నది వచ్చినా సరే దాని మీద పడి దాన్ని సంహరిస్తున్నాడు. అయ్యో, మరి జీవహింస చేయకూడదు కదండి అంటే పరమాత్మ రక్షణ కోసం చేసేది ఏమి తప్పు కాదు, అది ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. కాబట్టి అలాంటి పదులైన వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుడు యొక్క కుమారుడు ఎవరైనా కృష్ణుడు. అంతేకాదండి, ఏలానంద కన్ని యశోద ఇళం సింగం, చక్కటి విశాలమైన నల్లటి కన్నులు, అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ యశోదాదేవి యొక్క బాలసింహము. కృష్ణుడి యొక్క తుంటుడి చేష్టితాలన్నీ కూడా యశోద ముందు. వాళ్ళ నాన్నగారి దగ్గర ఏ పని చేయడు. ఇలా గొడవ చేస్తున్నప్పుడు యశోద కోపం వచ్చినా కూడా ఏమి అనేది కాదు. అదిగో మీ నాన్నగారు చెప్తాను అనేది. ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒకసారి నందుడి దగ్గరికి వచ్చారు. నందగోపాల, ఏమిటా మీ పిల్లవాడు ఇంత తుంటరి చేష్టలు చేస్తున్నాడు, ఊర్లో ఉన్న పిల్లలందరినీ కలిపి పోగేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో పడి ఆ దొంగతనం చేయడం ఏంటి, ఆ వెన్నెల దొంగతనం చేయడం ఏంటి, ఆ కుండలు పలకొట్టడం ఏంటి, ఇవన్నీ రోజు రోజుకి ఆడాలు ఎక్కువైపోతున్నాయి నందగోపాల అని చెప్తే, అవునా కృష్ణుడు ఇలా చేశాడా, వాడిని రానియండి, వాడి సంగతి చెప్తాను అని విపరీతంగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కృష్ణుడు ఒకసారి రాగానే ఎంతో వినయంగా వస్తాడు. తన తల్లి దగ్గరేమో ఎన్నో తుంటరి చేష్టములు చేసినటువంటి శ్రీకృష్ణుడు తండ్రి దగ్గర రాగానే అమాయకంగా ముఖం పెట్టి అలా బిత్రు చూపులు చూస్తుంటూ అలా వచ్చేసరికి ఇంత అమాయకుడైనటువంటి కృష్ణుడు మొహాన్ని చూసి ఒక్కసారి మనసు కరిగిపోయి, ఏమిటి మీరు ఇప్పటిదాకా చాడీలు చెప్పింది ఈ అబ్బాయి గురించా, ఇంత అమాయకుడి గురించి మీకు చెప్పడానికి నోరెలా వచ్చిందయ్యా అని చెప్పి ఆ ఊళ్ళో వాడిని తిట్టి పంపించేవాడు నందగోపుడు. అలా ఉండేది కృష్ణుడి యొక్క చేష్ట. యశోద దగ్గర బాలసింహంలాగా, నందుడి దగ్గర చిన్న ఏమి తెలియని అమాయకుడిలాగా ఉంది. అలాంటి కృష్ణుడిని ఇంకా ఎలాంటి కృష్ణుడట, కార్మేణి చెంగన్ కదిరిమదియం పోల్ ముహత్తాన్, చక్కటి నల్లటి శరీరం కలవాడు. ఈ రంగే మేఘాలు పుచ్చుకున్నాయి కదా. నల్లటి మేఘము చక్కటి వర్షాన్ని ఇస్తుంది, తెల్లటి మేఘము ఏదో కొద్దిపాటి వర్షాన్ని ఇస్తుంది కదా. మరి ఇక్కడ నల్లటి శరీర కాంతి అంటే ఏంటి? గొప్ప కరుణారసాన్ని కురిపించేవాడు అని అర్థం. అలాంటి కార్మేని చెంగన్ ఎర్ర నేత్రులు కలిగేటువంటి వాడు, అది వాత్సల్యానికి గుర్తు. కదిరిమదియం పోల్ ముహత్తాన్, సూర్యచంద్రుడు లాంటి కన్నులు గలవాడు. ఎందుకంటే ఒక కన్ను సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఒక కన్ను చంద్రుడిలాగా డిమ్ముగా ఉంటే ఏమైనా చూడడానికి బాగుంటుందా? బాగుంటుంది. మరి ఎందుకు ఇలా చెప్పారు అంటే రాక్షసులు లాంటి వాళ్ళకి చూడడానికి కూడా శక్యం కానటువంటి రూపంతో ఉంటాడు పరమాత్మ. అలా ఆగ్రహంగా చూస్తాడు. అలా సూర్యుడి లాంటి కళ్ళు. అలాగే భక్తులైనటువంటి మన వంటి వారి పట్ల చంద్రుడిలాగా చల్లగా కరుణిస్తాడు. అందుకని సూర్యచంద్రుడు లాంటి కళ్ళు. ఇది వేదాలను చెప్పబడినటువంటి ప్రక్రియ. అలా చెప్పింది గోదాదేవి. అలాంటి నారాయణుడే నమక్కే పరే తరువాన్. అలా శ్రీమన్నారాయణే కదా ఈ కృష్ణుడు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగ పర్యంకముత్సృజ్య త్యాగతో మధురాంపతి. ఆ పాలకడలో ఉండే స్వామి ఈ మధురలో కృష్ణుడిలాగా వచ్చాడు. ఆ నారాయణ్ణి మనం వెళ్ళి ప్రార్థిస్తే నమక్కే మనకు పరే తరువాన్, ఈ వ్రతానికి కావాల్సినటువంటి తప్పెట అనే ఒక వాయిద్యాన్ని ఇంకా అన్నింటినీ మనకి ఇస్తాడు అని ఒక అర్థం. లోపల అర్థం ఏంటి? పరే అంటే వైకుంఠాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు అని అర్థం. తిరుప్పావే అనేది ధ్వని ప్రధానమైన కావ్యం. పైకి ఒక అర్థం ఉంటుంది, లోపల అనంతమైన గంభీర అర్థాలు ఉంటాయి. అలా మనం చక్కగా వెళ్ళి పరమాత్మను ప్రార్థిస్తే ఆ శ్రీకృష్ణుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. పారోర్ పుగడ పడిందేలో రెంబావాయ్, లోకమంతా కీర్తించేలాగా మనం ఈ వ్రతాన్ని చేద్దాం రండి. ఏలో రెంబావాయ్ అని ప్రతి భాషలలో వస్తుంది. ఏల్ ఓర్ ఎం పావాయ్, హే పావాయ్ ఓ పిల్ల విను, చక్కగా బుద్ధిలో మనసులో పెట్టుకొని అనుష్ఠించు అంటే ఈ వ్రతంలో అవగాహించండి, చక్కటి సంపదలు పొందండి, చివరికి మోక్షాన్ని పొందండి అని మొదటి పాసురంలో పరమాత్మని పొందడానికి ఉపాయము ఉపేయము రెండు పరమాత్మయే. ప్రాప్య ప్రాపక నిష్కర్షం అంటారు. అంటే పొందబడేవాడు పరమాత్మ, పొందించేవాడు కూడా పరమాత్మయే, ఇంకొక వేరే మార్గం లేదు అని చెప్పి పరమాత్మను పొందడానికి
ఏ అధికారం అక్కర్లేదండి. పరమాత్మని పొందాలి అన్న కోరిక ఉంటే చాలు, ఈ వ్రతంలో అందరూ పాల్గొనొచ్చు, చక్కటి ఫలాన్ని పొందొచ్చు అని చెప్పింది గోదాదేవి. మరుసటి రోజున మరొక పాసురాన్ని మనం చూద్దాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ సంస్కారం.